అధ్యాయం దేవుని వాక్య భాగం నుండి 18వ వచనం. 119వ అధ్యాయం కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం. నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి. మీ జ్ఞానములు మాత్రమే, మీ స్వరములు మాత్రమే ఈ స్థలములు వినిపింపచేసి మీ సాక్షులుగా నడుచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని దేవా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు నీ అద్భుతమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని అలాగే జరగబోతున్నాం. దేవా, భోజనాల కార్యక్రమాన్ని కూడా మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాం. కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. రావాల్సిన ప్రతిఫలం వారు ఆశించకపోయినప్పటికీ ప్రభు, దానికి కావలసిన నుడితుల ప్రతిఫలాన్ని వారి జీవితాల్లో సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మీకు సమర్పణ చేయించున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనకారుడు ఈ చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఎప్పుడైనా ఈ ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రార్థన అని మనం చూసినట్లయితే, దేవా, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్లు, వాటిని నేను గ్రహించినట్లు, వాటిని చూసినట్లు నా కన్నులు తెరువుము అని ఎప్పుడైనా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉన్నామా? దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుడు మానవులను ప్రేమించి మానవుల కొరకు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఎప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన సంగతులను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. వాటి ఎప్పుడైనా నీ కన్నుల ఎదుట జ్ఞాపకం చేసుకుని, ప్రభువా, నా జీవితంలో ఇంత అద్భుతమైన కార్యాన్ని, ఇంత ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు నా జీవితంలో జరిగించావు అని ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంఘటనలను చూసినట్లు నా కన్నులను తెరువు అంటున్నాడు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రములో, దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు, ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు, అవి చూసేటువంటి కన్నులు దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఆ కన్నులు మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమయంలో యేసు ప్రభువు వారికి మాట్లాడినారు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన అన్నారు, అనేక సార్లు మాట్లాడుతున్నాడు. ఏమని జ్ఞాపకం చేసేవాడంటే, ఆయన అన్నాడు, ఏమని జ్ఞాపకం చేసేవాడంటే, ఇదిగో ఈ మాటలు గ్రహించేటువంటి, ఇలా చూసేటువంటి కన్నులు, ఈ మాటలు గ్రహించేటువంటి చెవులు గలవాడు ధన్యుడు అని అనేకమైన సందర్భాల్లో యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేశారు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఆ మాటలు వింటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రియబిడ్డలారా, వారు చూస్తూ ఉన్నప్పటికీ వారు గ్రహించలేని వారిగా ఉన్నారు. వారు ఆ వింటూ ఉన్నప్పటికీ ఆ మాటల్లో ఉన్న అంతర్యాన్ని ఆ సమయంలో గ్రహించలేని వారిగా ఉన్నట్లుగానే యేసు ప్రభువు వారు అనేక సార్లు ఆ మాటలు జ్ఞాపకం చేశారు. అయితే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన గ్రంథములో అనేకమైనటువంటివి దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. వాటిని ఎప్పుడైనా మన జీవితాల్లో వాటిని మనం చూసేటువంటి కన్నులు కావాలి ప్రభు అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలిగామా? ఎప్పుడైనా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగామా? దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నిజంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాడు, అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. అవన్నీ మనం చూడాలి అంటే మన జీవితాలు ఏం కలిగి ఉండాలంటే చూసేటువంటి కన్నులు ఉండాలి. చూసేటువంటి కన్నులు అంటే మనకందరికి కన్నులు లేవా? అందరికి కన్నులు లేవండి. అందరికి కన్నులు ఉన్నాయి. అందరికి కన్నులు ఉన్నాయి. కానీ ఏవి చూసే కన్నులు కావాలి? ఏవి చూసే కన్నులు కావాలి? ఆయన ధర్మశాస్త్రంలో, ఆయన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు ఏమైతే దాచి ఉంచాడో, అంటే ఏమైతే మన కొరకు జరిగిస్తూ ఉన్నాడో అవి చూసేటువంటి కన్నులు.
కన్నులు మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని కమిటీ విడారా, ఆది కాండంలో దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండంలో 21వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ హాగరు అనేటువంటి ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కమిటీ విడారా, మీకు ఈ చరిత్ర అందరికీ తెలుసు కదా. హాగరు యొక్క చరిత్ర అందరికీ తెలుసండి. హాగరు ఏం చేసిందంటే తనకున్నటువంటి కుమారుడిని అబ్రాము, ఆ హాగర్ని తన కుమారుని ఇస్మాయిల్ని వారికి కొంత ఆహారాన్ని ఇచ్చి కొంత నీళ్ళు ఇచ్చి వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారో వెళ్ళిపోవడానికి పంపించేసినప్పుడు హాగరు అబ్రాము ఇచ్చినటువంటి ఆహారాన్ని నీళ్ళ దగ్గర తీసుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోయిందట. అరణ్యంలోనికి వెళ్ళి ఆ ఆహారం ఉన్నంత సేపు తిన్నారు, ఆ నీళ్ళు ఉన్నంత సేపు తాగారు. తర్వాత ఏమైందంటే నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ కుమారుడు ఇస్మాయిల్ చిన్న బిడ్డ నీళ్లు లేక ఏడుస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో హాగరు ఏం చేసిందంటే ఆ ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డకు నీళ్లు ఏ విధంగా తేవాలో తెలియక, ఎందుకంటే అది ప్రదేశం ఎటువంటి ప్రదేశం, అరణ్య ప్రదేశం. అక్కడ ఎటు చూసినా నీళ్లు కనపడటం లేదు, ఎటు చూసినా నీళ్లు కనిపించడం లేదు, ఆహారం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేసిందంటే ఆ బిడ్డను ఒక ప్రక్కన పడుకోబెట్టేసి అక్కడ పడేసి తాను ఏం చేసిందంటే దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంది. నిస్సహాయ స్థితి. దేవుని యొక్క ప్రియుల ఆమె యొక్క పరిస్థితిలో చూసినప్పుడు ఆమెకి ఏ దారి లేదండి, ఎటువంటి దారి కనిపించడం లేదు. నిస్సహాయ స్థితి. అటువంటి పరిస్థితులలో ఆయన ఏం చేస్తున్నట్టు ఏడుస్తూ ఉంది. ఈ బిడ్డ కూడా దేని కొరకు ఏడుస్తున్నాడు? నీళ్లు కొరకు ఏడుస్తూ ఉన్నాడట. నీళ్ళ కొరకు ఏడుస్తున్నాడు. నాకు నీళ్లు కావాలి అని ఏడుస్తూ ఉన్నాడట. పిల్లలకి ఆయన ఎందుకు ఏడుస్తున్నారో కొన్ని సందర్భాలు మనకు తెలియదండి. మా మనవడు ఉన్నాడు, వాడు 2వ సంవత్సరం జరుగుతున్న ఈ పరిస్థితులలో ఆయనకు ఆకలేస్తుంది కదా. ఏం చేస్తాడంటే ఇంకా నైట్ టైం అయినా సరే పగలైనా సరే ఎలా ఏడుస్తాడంటే భయంకరంగా ఏడుస్తాడండి. ఎంత గొంతు తీస్తాడంటే అంత గొంతు తీస్తాడండి. ఆ గొంతుకు తీసిన టైంలో ఏం చేయాలంటే పాల అదేంటది ఆ పాల డబ్బా పట్టుకెళ్ళి ఆ నోట్లో పెట్టాలంటే ఖచ్చితంగా నోట్లో పెడితే వెంటనే వాడి వేరు మానేస్తాడండి. అంటే పిల్లలకి అది కావాల్సి వచ్చినప్పుడు వాడు అందరూ ఏడుస్తూ ఉంటారు. అలాగే హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ కూడా ఆ పరిస్థితులలో తనకు దాహం అవుతుంది, తనకు కడుపులో దాహం వేస్తుంది, ఆకలేస్తుంది. అటువంటి పరిస్థితులలో ఏడుస్తూ ఉన్నాడు. తల్లి దగ్గర ఉంది కానీ తల్లి మాత్రం నిస్సహాయ స్థితిలో ఉంది. నిస్సహాయ స్థితి, ఏమి పెట్టలేని స్థితి. ఎందుకంటే తన దగ్గర ఏమీ లేదు, ఏడుస్తూ ఉంది. ఆ తల్లి కూడా తన జీవితంలో ఏడుస్తూ ఉంది. అయ్యో నాకు ఇటువంటి భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితులలో నన్ను ఆదుకునేవారు ఎవరని కన్నీళ్లు కలుస్తుంది, ఏడుస్తూ ఉంది, దుఃఖం పెడుతూ ఉంది ప్రియమైన వాళ్ళ. కానీ ఆ ఏడుపు ఎవరు చూశారంటే పరలోకమైనటువంటి దేవుడు చూశారు. మనకందరికీ తెలుసండి, దేవుడే తన దూతను భూలోకానికి పంపించాడు. యేసు ప్రభువాన్ని ఆయన పంపించేసాడు. పాత నిబంధనలో దూత అనేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎవరు వచ్చేవారంటే దూత అంటే యేసు ప్రభువారి లోకానికి వచ్చినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, అయితే అనేకమైన సందర్భాల్లో యేసు ప్రభువారు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కొన్ని సందర్భాలు అయితే దేవుని దూతలు వచ్చాయి, కానీ కొన్ని ఎక్కువ శాతం యేసు ప్రభువారే దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఈ సమయంలో కూడా హాగరు దగ్గరికి దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు దేవుడే దిగి వచ్చి అన్నాడు. ఏమన్నాడండి హాగరు? ఏమన్నాడు చూడండి సరే, ఏమన్నాడు చూడండి. ఆది కాండము 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములు ఆది కాండము 21వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొదలు వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు
నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదను ఆమె ద్వారాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తితో నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను అనే మాట. దేవుని యొక్క ప్రియలారా, ఇక్కడ సందర్భం అంతా మనం చూసినట్లయితే హాగరు అంత ముందు ఆ స్థలం అంతా తిరిగింది. మీరు చదువుకుంటే ఆ వచనం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చండి. చూస్తారా? దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనం 15వ వచనంలో కూడా ఆ వచనాలను మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో హాగరు ఆ ప్రదేశం అంతా తిరిగింది, కానీ అక్కడెక్కడ కూడా నీళ్ళ ఓట అనేది కనబడలేదండి. ఎప్పుడైతే దేవుడు ఆకాశంలో దోతలు పంపించి హాగరు నీకేమొచ్చింది, భయపడకము ఈ చిన్నవాని యొక్క మాటను దేవుడు ఆలకించాడు. ఆ చిన్నవాడిని ఎత్తి పట్టుకో అని జ్ఞాపకం చేస్తూ హాగరు యొక్క కన్నులు దేవుడు ఏం చేశాడంట? తెరిచేను అనే మాట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏమని రాయబడింది? హాగరు యొక్క కన్నులను దేవుడు తెరిచాడు. దేవుని యొక్క ప్రియమైన కన్నులు తెరవబడి ఎవరైతే హాగరు యొక్క కన్నులు ఎప్పుడైతే హాగరు యొక్క కన్నులు తెరవబడ్డాయో, అప్పుడే ఆమె జీవితంలో ఏమి చూడగలిగిందంటే తన ప్రక్కనే ఉందంట. ఏంటంటే నీటి ఓట. దేవుని యొక్క ప్రియమైన ఆయన కన్నులు తెరిచినప్పుడు ప్రియమైన వల్ల మన ప్రక్కనే ఉంటాయి మనకు ఆశీర్వాదాలు. ఆయన మన కన్నులు తెరవగలిగినప్పుడు ఆ కన్నులు మనం చూడగలిగినట్లయితే మన ప్రక్కనే దేవుడు మన కొరకు ఆశీర్వాదాలు ఆశీర్వదిస్తాడండి. అందుకనే దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవా నీ ఆశ్చర్యమైన సంగతులు తెలిసినట్లు, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు నీవు తెరువు. ఆ కన్నులు తెరువు. ఎందుకంటే నువ్వు కన్నులు తెలిసినప్పుడు హాగరు చూడగలిగింది, నీటి ఓటను చూడగలిగింది. ప్రియమైన వాళ్ళరా, మన కన్నులు తెలిసేటువంటి అనుభవాన్ని, మన కన్నులు తెరవబడిన కన్నులుగా మనం ఉండగలిగితే మన పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో, దేవుని యొక్క ఉద్దేశములు ఏమున్నాయో అవి మనం గ్రహించగలుగుతాం, అవి మనం చూడగలుగుతామని. ప్రియమైన వాళ్ళు మనం చూడగలుగుతాం. ఎప్పుడు చూడగలుగుతాం తెలుసా? జరగబోయే వాటిని ముందుగానే మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడిన మన కన్నులు తెరవబడాలి అంటే మన ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మన కన్నులు తెరవబడం. చాలా మంది జీవితాల్లో సరైన ప్రార్థన ఉండదండి. కుటుంబాలు దేవుని యొక్క ప్రేమ. చాలా మంది పిల్లలు ఇక్కడ ఈ మెసేజ్ అంతా కూడా రికార్డింగ్ అవుతుంది. అంచేత మీరు పిల్లలు కూడా చాలా నిశ్శబ్దంగా ఉండాలి. అల్లరి చేయకూడదండి. చాలా నిశ్శబ్దంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఒక అద్భుతమైన సత్యాన్ని తన జీవితంలో కనుగొన్నాడు. ఆ అద్భుతమైన సత్యాన్ని అతని జీవితంలో కనుగొన్నాడు కాబట్టి అతడు దేవుని సందులో మొరపెడుతున్నాడు, ప్రభువా నీ అద్భుతమైన సంగతులు తెలిసినట్లు నా కన్నులు తెరువు అని ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రియలారా, మన కన్నులు తెరవబడినప్పుడు దేవుడు మన కొరకు ఏమైతే దాచి ఉంచాడో, ఏ మేలు అయితే మన కొరకు ఆయన భద్రపరిచి ఉంచాడో ఆ మేలులు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ప్రియమైన వాడాలా, ఆ కన్నులు తెరవబడాలంటే మన ప్రార్థన అనుభవాలు మనకు కావాలి. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు ప్రభుత్వం సందులో కనిపెట్టి మొదలుపెట్టే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ప్రార్థన చేయమంటే పారిపోయే వాళ్ళు ఎంతమంది అండి? ప్రార్థన చేయమంటే పారిపోయే వాళ్ళు ఎంతో మంది కనబడుతున్నారు ప్రియమైన వాళ్ళ. కానీ కుటుంబాల్లో ప్రార్థన లేదు. దేవుని ఆశీర్వాదాలు, దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు దాచి ఉంచిన మేలులు, జీవపు ఓటలు, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమించి, దేవుడు నీ పిల్లలను ప్రేమించి నీ కొరకు ఎన్ని అద్భుతమైన కాపుదలను, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలను నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. అవన్నీ నీ జీవితంలో సొంతం చేసుకోవాలంటే నీ జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ కన్నులు తెరిచి ఆయన నీ కొరకు దాచి ఉంచి వాటిని చూడాలంటే నీవు ప్రార్థన జీవితాన్ని కలిగిన దానిగా ఉండాలి.
దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఈ ప్రార్థన అనుభవాలు లేకపోవడం చేతనే దేవుడు వారి కొరకు ఏమైతే దాచి ఉంచాడో ఆ సత్యాన్ని గుర్తించలేక సరైనటువంటి ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పొందుకోలేకపోతున్నారు. బాహ్య సంబంధంగా చూస్తూ ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతం సంపాదించాలని, ఈ లోకంలో ఏదో ఆస్తిపాస్తులు సంపాదించాలని ఈ బాహ్యమైన నేత్రాలతోనే ఈ లోక సంబంధమైన వాటిని చూస్తున్నాం. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఇదిగో నా కొరకు ఏవైతే దాచి ఉంచాడో ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నేను నా కుటుంబము స్వతంత్రించుకోవాలి, నా పిల్లలు స్వతంత్రించుకోవాలి, నా ఇరుగు పొరుగు వారు నా ద్వారా అనేకమైన మేలు పొందాలి అనేటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ప్రియమైన వాళ్ళగా కనిపించడం లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన అనే ఆయుధాన్ని మన జీవితాల్లో సంపాదించుకోవాలి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మీకు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ శ్రేష్టమైన వాటిని మన జీవితాల్లో సంపాదించుకోవాలంటే మన కన్నులు తెరవబడిన కన్నులుగా ఉండాలి. లోక సంబంధంగా కన్నులు మనం తెరబడి ఉన్నాం. కానీ దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ కార్యాలను చూడాలంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడే, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడే దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడో ఆ మేళ్లను మనం స్వతంత్రించుకోగలుగుతామండి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, హాగరు తన ప్రక్కనే ఉందండి జీవపు ఓట. ఎక్కడుందండి? ప్రక్కనే ఉంది. ఆదికాండం చదవండి ఆ మాట. ఎక్కడుంది ఆ మాట చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 19వ వచనం ఏమన్నా చూడండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నేల ఓటను చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడి ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుగాడాయను. ఎక్కడున్నాడంటే కాపురం? ఆ అరణ్యంలో ఎక్కడైతే ఎంత అద్భుతమైన విషయం చూడండి. నేను చదివినప్పుడు నాకు చాలా అద్భుతమైన మాట అనిపించిందండి. మరి మీ జీవితాల్లో మీరు ఎలాగా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ పిల్లలు మీరు ఎలాగ ఆలోచన చేస్తున్నారో తెలియదు, కానీ దేవుడు మనందరినీ ప్రేమించాడండి. మనందరినీ కూడా దేవుడు తన కృపలో బలపరచని ఆశపడుతున్నాడు. పెంట మీద ఉన్నటువంటి వాడట ఉన్నతమైన స్థితికి ఆయన హెచ్చరించేవాడు. దేవుని వాక్య భాగంలో సమూయేలు గ్రంథం, దేవుని యొక్క ప్రియబిడ్డ చూస్తారా? పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి హన్న ఎంత అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తుందో చూడండి. దేవుని వాక్య భాగంలో హన్న మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎంత అద్భుతమైన విశ్వాసం. హన్న తన జీవితంలో ఒక సత్యాన్ని గుర్తించగలిగింది. తను ప్రార్థన చేయడాన్ని బట్టి, తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి తన జీవితంలో సత్యాన్ని గుర్తించగలిగింది. దేవుని యొక్క ప్రియబిడ్డ హన్న జీవితంలో ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తించగలిగిందంటే ఆమె తన సర్వస్వాన్ని విడిచిపెట్టి అప్పుడు వారు అనుకుంది, నాకు మంచి భర్త ఉన్నాడు కదా, పిల్లలు లేకపోతే పర్వాలేట్లే అనుకుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది అనుకుంటారు, నాకు ఆస్తి ఉంది కదా, బలం ఉంది కదా, ఏవేవో ఉన్నాయి కదా అని పిల్లలు ఏవో ఉన్నాయి కదా అని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే, నేను చాలా గొప్పవాళ్ళు అనుకుంటే ఇది బలుపడిది, ఇది నిజమైన ఆశీర్వాదాలు కాదండి. కానీ నిజమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయని మనం చూసినట్లయితే
సాలేం నీ ప్రక్కనే పిల్లలు అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఇంచుమించు 3-4 గంటలు ఒక రాత్రి ప్రభు సభలో కూర్చుంటేనే కానీ ఒక గంట మీకు, ఒక అరగంట మీకు మెసేజ్ నేను చేయలేనండి. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా దేవుని సభలో ఉండాలో ఆలోచన చేయండి. నేను చెప్పగలను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చారు కాబట్టి. నేను బ్రతికినంత కాలము ఆయనకు చిత్తానుసారంగా ఆయన చెప్పిన మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడతాను. కానీ మీరు వినకపోతే ఇబ్బంది పడేది ఎవరంటే మీకే. దాని చేత చాలా జాగ్రత్తగా మనం ప్రభు సభలో ఉంటాం నేర్చుకోండి. మీరు గృహాల దగ్గర ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా దేవుని మాట్లాడినప్పుడు చాలా భయం కలిగి, భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ప్రియమైన అన్న జీవితంలో మనం చూసినప్పుడు అన్న అనుకుంది, నా భర్త మంచి భర్త ఉన్నాడు, పిల్లలు లేకపోతే పర్వాలేదు లేదు, నాకు అన్ని ఆస్తులు కలిగి ఉన్నాయి కదా, ఏది కుదువు లేదు కదా అనుకుంది దేవుని యొక్క ప్రియమైన. కానీ పిల్లలు లేనటువంటి లోటు ఒక దినాన్ని ఆమె తెలిసింది. ఆ తెలిసిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? ఇవేమి నాకు వద్దు, నా భర్త కూడా నాకు అవసరం లేదు, నాకేం కావాలంటే నా దేవుడు కావాలని ప్రభు సన్నిధికి వెళ్ళింది. కన్నీళ్ళతో ప్రార్థన చేసింది, ప్రభువా అయ్యా నాకు సహాయం చేయండి. మొదలుపెట్టిందండి. ఎంతగా కన్నీళ్ళు కాచిందో దేవుని యొక్క ప్రియమైన అన్న జీవితాన్ని మనం చూసినట్టు జ్ఞాపకం చేసుకోవచ్చండి. హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని పొంగి పొల చేసిందండి పైకండి. కన్నీళ్ళు కాచింది, కన్నీళ్ళు కాచింది. హృదయ వేదనంతటి ప్రభుకు జ్ఞాపకం చేసింది. ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించిందండి. తన ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు. చక్కటి కుమారుని ఇచ్చాడండి. ఆ కుమారుని ఇచ్చినప్పుడు అన్న దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అందుకే ఆమె జ్ఞాపకం చేస్తూ ఎంత అద్భుతమైన మాటలు ఈ స్థలంలో మాట్లాడుతుందంటే, దేవుని యొక్క ప్రియమైన కన్నులు తెరవబడిన వారి జీవితాల్లో మాత్రము వచ్చేటువంటి మాటలండి. కన్నులు తెరవబడిన వారి జీవితాల్లో జరిగేటువంటి అద్భుతమైన కార్యాలు ప్రియమైన వారు. అందుకని మన కన్నులు తెరపడాలంటే ప్రార్థన అవసరమై, ప్రార్థన అవసరమై. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నావు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డలు మంచి స్థితి కలగాలంటే నీ కొరకు దేవుడు ముందుగానే ప్రణాళిక చేసి నీ పిల్లలకు ఒక మంచి స్థితిని నడిపించాలని దేవుడు ఒక ప్రణాళిక చేసి అది నీ పక్కనే పెట్టుకుంటాడండి, పక్కనే ఉంచుతాడండి. ఎక్కడో ఉండదండి, అది దూరంగా ఏముండదు. ప్రతిదీ కూడా మన పక్కనే ఉంటుందండి, మన పక్కనే పెడతాడు. కానీ ఆ పక్కనున్న దాన్ని మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే, ఆ పక్కనున్న దాన్ని మనం చూసి గణపరిచి దాన్ని మన జీవితాల్లో పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రియబిడ్డలారా ఆ చూసేటువంటి కన్నులు కలిగి ఉండడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అన్న దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నులు చూసడానికి అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేశాడు. అందుకే ఆమె అంటుందండి, చూసిన ఆమె జ్ఞాపకం చేస్తుంది ఏమనంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు. అప్పుడు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదండి ఈ విషయం. ఈ రోజుల్లో కూడా చాలా మందికి తెలియని స్థితిలోనే ఉంటున్నామండి, తెలియని స్థితిలోనే ఉంటున్నాం. మన దేవుడు ఎటువంటి వాడంటే గొప్ప వాటిని చేసేవాడు, అప్పుడే దారిద్ర్యాన్ని కూడా కలుగ చేసేవాడు. ఒకవేళ దరిద్రుడిగా ఉంటే, నువ్వు దరిద్రుడిగా ఉంటే, నువ్వు ప్రభు సన్నిధిలో బలపెడితే నిన్ను గొప్ప ధనవంతుడిగా చేయగలరు, ధనవంతుడిగా చేయగలరండి. అబ్రహాం అంటాడు కదా, దేవుడే నన్ను ధనవంతుడిగా చేసి. రాజుతో అంటాడండి, ఈ బంగారం వెండి ఇవి పట్టుకెళ్తే రేపు పొద్దున అబ్రహాం నేనే ధనవంతుని చేశానని అంటావు రాజా. నీ వల్ల ఆ మేలు పొందాలని ఇష్టపడడం లేదు. ఎందుకంటే నన్ను ఎవరు ధనవంతులు చేయాలి? దేవుడే నన్ను ధనవంతుడు, దేవుడే నన్ను గొప్పవాడు చేయాలి. నిజమేనండి ప్రియమైన వాడు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి కార్యాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేవాడు. ఆయన జరిగించాలండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు మన ఎదుటి పెట్టాలో తెలుసా? ఈ సంగతులు మనం చదువుతున్నప్పుడట దేవుడు ఇటువంటి గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తున్నాను కదా, ఇటువంటి గొప్ప దేవుడిని నేను చూస్తున్నాను కదా, ఆ కన్నులే నన్ను చూస్తున్నాయి కాబట్టి నన్ను కూడా దేవుడు గొప్పవాడు చేస్తున్నటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది కలిగి ఉండగలుగుతున్నాం? దేవుడు ఇంకా ప్రియమైన తన పక్కనే ఉన్నాడు ఓట,
కానీ హాగరు చూడలేకపోయింది. కానీ దేవుడు చూపించాడు, హాగరు నీ కన్నులు తెరిచి చూడు, ఇదిగో నీ పక్కనే నీకు కావలసిన ఓటను నేను ముందుగానే సిద్ధపరిచాను. అప్పుడు దేవుడు చేశాడండి అది, అప్పుడు చేశాడు. చాలామంది అనుకోవచ్చు ఒకవేళ అప్పుడు దాకా లేదేమోనండి, అప్పుడే దేవుడు ఏమంటారు దాన్ని, ఇది అంటారు కదా, అప్పటికప్పుడు దేవుడు అక్కడ తయారు చేసి పెట్టాడేమో అని అనుకోవచ్చు. కానీ కాదండి, దేవుడు మనం సృజించక మునిపే దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి కావాలో వాటన్నిటిని ముందుగానైనా సిద్ధపరిచింది. నీవు గర్భములో రూపింపక మునిపే నీ కన్నులు చూసిన వాడు దేవుడు. నీకేం అవసరమైనాయో వాటన్నిటిని నీ కొరకు ముందుగానే సిద్ధపరిచిన దేవుడు అంటే సిద్ధపరిచిన దేవుడు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాము అని అంటే ఆయన సిద్ధపాటును బట్టి మనకు ఉన్నాం. మన వయసు వాళ్ళు కానీ, మనకంటే పెద్దవాళ్ళు కానీ, మనకంటే చిన్నవాళ్ళు కానీ ఈ రోజున ఇక్కడ లేకపోయిన కారణం తెలుసా, వాళ్ళు దేవుని లెక్కల్లో లేరు. దేవుని లెక్కల్లో లేరు. నువ్వు దేవుని లెక్కల్లో ఉన్నావు కాబట్టి దేవుని దినాన్ని ఆయన సన్నిధిలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చూసేటువంటి అనుభవాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఆయన నీ కొరకు ఏవైతే మేలులు దాచి ఉంచాడో, ఏవైతే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని లేకపోతే సమస్యల్లో విడిపించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి వాటిని ఏవైతే నీ కొరకు దాచి ఉంచాడో ఆ ప్రతి మేలును కూడా నీ జీవితంలో పెట్టుకోగలరు. ఒకసారి ఒక దైవజనుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఎందుకంటే దేవుడు మన కొరకు ముందుగానైనా సిద్ధపరిచినటువంటి దేవుడు. సిద్ధపరుస్తాడు. కానీ మనము అవి దేవుడు మన కొరకు ఏవైతే సిద్ధపరిచాడో అవి చూసేటువంటి కన్నులు మనం కలిగి ఉంటాం. ఆ కన్నులు మనకు కావాలంటే మనకు ప్రార్థన అవసరం. అందుకే దావీదు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి? ఎన్నిసార్లు అండి? 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు ధ్యానించేవాడండి? 7 సార్లు ధ్యానించేవాడు. అసలు దినానికి ఒక్కసారైనా ప్రార్థన చేసేవాడు ఉన్నారా? కొంతమంది దేవుని వాక్యాన్ని రోజుకు ఒక్కసారైనా చదివే వాళ్ళు ఉన్నారండి. మీరు యవనస్తులు చాలామంది టీవీల దగ్గర ఎన్ని గంటలు గడుపుతున్నారు, కానీ దేవుని వాక్యం దగ్గర ఎన్ని గంటలు గడుపుతున్నాం? దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి సంగతులు నీ కొరకు దాచి ఉంచాడు. అవి నీ కన్నులకు ఆశ్చర్యమని, అవి మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలుగు చేసేవి. అవి మనకు తెలియాలి అంటే మన జీవితంలో ప్రార్థన కావాలి. దేవునికి మొదలుపెట్టేటువంటి అనుభవం కావాలి. దేవునికి మొదలుపెట్టేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళ నీ కొరకు దేవుడు ఏమైతే దాచి ఉంచాడో అవి నువ్వు చూడగలుగుతావు. హాగరు మొదలుపెట్టింది. ఆ చిన్న బిడ్డ కూడా తనకు కావలసిన దాని కొరకు ఏడుస్తూ ఉన్నాడు. అది కూడా దేవుడికి మొదలుపెట్టడమే. ఆ బిడ్డ ఎవరికి మొదలుపెట్టాలంటే దేవునికి మొదలుపెట్టాడు. దేవా, నన్ను పుట్టించావు, కానీ ప్రభా నా ప్రాణం ఆహారం లేక తల్లడిల్లిపోతుందని ఏడుస్తూ ఉన్నాడు బిడ్డ. ఆ ఏడుస్తున్నటువంటి ఏడుపును పరలోకమైన దేవుడు ఏం చేశాడంట? విన్నాడు, చూశాడు. వెంటనే తన దూతను అక్కడికి పంపించాడు. అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుని యొక్క ప్రియబిడ్డలారా. ఆయన అద్భుతమైన కార్యాన్ని చూడాలి అని అంటే ఆయన చూసేటువంటి కన్నులను కలిగి ఉండాలి. ఆ కన్నులు నీకు తెలవబడాలి అని అంటే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నీ పక్కనున్నటువంటి ఆ ఆశీర్వాదాలను నువ్వు చూడాలి అని అనుకుంటే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నీ కన్నులు తెలవబడాలంటే ఆయన సన్నిధిలో మొదలుపెట్టేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ రాజుల గ్రంథం, మీకు తెలిసిన మాటలేవి. 2వ రాజుల గ్రంథం దేవుని వాక్య భాగంలో నుండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అదేంటంటే గేహాజీ యొక్క చరిత్ర. ఎలీషా, గేహాజీ వారి యొక్క జీవిత చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఏం జరిగింది ఆ స్థలంలో మనం చూసినట్లయితే, ఎలీషా అనేటువంటి దైవజనుడు పట్టుకోవాలని సిరియా రాజు కొత్త సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యము ఎలీషా ఉన్నటువంటి ఆ ప్రాంతం లేక ఆ పట్టణం చుట్టుముట్టుకుని ఉన్నారట. ఉదయం లేచిన వెంటనే ఎలీషా యొక్క సేవకుడు బయటకు వచ్చాడు. బయటకు చూసేప్పటికి చుట్టూ సైన్యం నిలబడి ఉంది. ఈ గేహాజీ సేవకుడు భయపడిపోతున్నాడు, కన్నీళ్ళు కాలుస్తున్నాడు. యజమానుడా, ప్రభా, దైవజనుడా, ఇదిగో మన చుట్టూ భయంకరమైన సైన్యం ఉంది,
కన్నీరు కారుస్తూ ఉంటే ఎలీషా అన్నాడు, భయపడకము భయపడకము భయపడకము, వారికంటే గొప్ప గొప్ప గొప్పవారు, గనులైనటువంటి వారు మనకు సహాయకులుగా ఉన్నారు, గొప్ప వాళ్ళు చెప్తున్నారు అని అంటే ఏమనంటే, దేవా వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడు, గేహాజీ కన్నులు తెరబడ్డాయి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఆ తెరవబడినటువంటి కన్నులతో ఈ గేహాజీ చుట్టూ చూశాడట. చుట్టూ చూస్తే ఏముందండి? అగ్ని రథములు, అగ్ని పదాలు ఎలీషా చుట్టూ ఆవరించింది. ఆ పట్టణం చుట్టూ ఏమున్నాయంటే అగ్ని రథాలు, అగ్ని పదాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, కన్నులు తెరవబడినప్పుడు దేవుడు నీ కొరకు ఏమైతే దాచి ఉంచాడో అవి చూడగలుగుతావు. మొట్టమొదటగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయబడినప్పుడే ఆయన నీ కన్నులు తెరుస్తాడు. నీ జీవితంలో ఏ కార్యాలైతే దేవుడు నీ కొరకు దాచి ఉంచాడో ఆ ప్రతి దాన్ని దేవుడి జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని యొక్క ప్రేమ నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవుని సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు దేవుడు నా కన్నులు తెరిచి చూపించిన వాటినే దేవుడు నా జీవితంలో జరిగించాడు. దేవుని యొక్క ప్రియబిడ్డలు మనందరి జీవితాల్లో కూడా మొదలుపెట్టే వారంగా మనం ఉండాలండి. మొదలుపెట్టేటువంటి అనుభవం, ఆ యొక్క ఆశ్చర్యమైన సంగతులు చూడాలంటే దేవుని సన్నిధిలో మొదలుపెట్టే అనుభవం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రియబిడ్డలు మొదలుపెట్టి దేవుడు నీ కొరకు ఏమైతే దాచి ఉంచాడో అవన్నీ నువ్వు సంతరించుకోగలుగుతావు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి మొదలుపెట్టలేకపోతున్నాం. దేవునికి కన్నీళ్ళు కాచి ప్రభు సన్నిధిలో మొదలుపెట్టలేక, ఆశ్చర్యమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏవైతే దాచి ఉంచాడో ఆ సంగతులు మనం గ్రహించలేక ఏం చేస్తున్నామో తెలుసా? లోకం వెంబడ, పాపం వెంబడ, మనుషులు వెంబడ పరిగెడుతూ ఉన్నాం. కానీ మన కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప మేలులను మనము పొందుకోలేకపోతున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రియమైన వాళ్ళ మేమందరం కూడా ఆయన మన కొరకు ఏమి దాచి ఉంచాడో ఆ మేలులు మన జీవితాల్లో పొందుకొని ప్రభు సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి కుటుంబాల వదిలడానికి మనందరినీ ప్రభు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏ మేలులైతే దాచి ఉంచాడో ఆ ప్రతి మేలును కూడా మన జీవితాల్లో స్వతంత్రించుకొని ప్రభు సన్నిధిలో వదిలాలి అని ప్రభు యొక్క మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో సంఘటనలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాచి ఉంచాడండి. ఆ మేలులన్నీ కూడా మనం చూసినప్పుడు, ఆ మేలులన్నింటినీ కూడా మనం గ్రహించినప్పుడు మనము కూడా ప్రభు సన్నిధిలో మొదలుపెట్టి, ప్రభువా నా జీవితంలో కూడా ఈ సమస్యలను కూడా, ఈ శోధనలను కూడా, ఈ అపజయాలను కూడా, లేకపోతే ఈ యొక్క పరిస్థితులను నా కొరకు నువ్వు ఏ మేలు దాచి ఉంచావో ఆ ప్రతి దాన్ని నేను స్వతంత్రించుకోవడానికి నాకు శక్తిని దయచే ప్రభు అని దేవుని యొక్క ప్రేమ దేవుని సన్నిధిలో మొదలుపెట్టేటువంటి అనుభవాన్ని మనం అందరం కలిగి ఉండడం గొప్ప భాగ్యమని ఈ మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగా చేసుకోవడానికి మనమందరం ప్రభు వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో చేతులు జోడించి ఆయనకు అయ్యా నీ మేలును పొందుకోవాలి ప్రభు, నీ కాపలకు దాచి ఉంచిన ప్రతి మేలును కూడా ప్రభు నా జీవితంలో, నా కుటుంబాలు, నా బిడ్డ జీవితాలు నేను పొందుకోవాలి ప్రభు. అటువంటి కృపను నాకు దయచే ప్రభు. ఎందుకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకూడదు? ఎందుకు ప్రభు అప్పగించుకోకూడదు? అన్న అప్పగించుకుంది, హాగరు అప్పగించుకుంది, ఇదిగో ఎలీషా అప్పగించాడు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను చూడగలిగారు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాలను చూడగలిగారు. దేవుడు వారి పక్కనే వారికి కావలసిన మేలు దాచి ఉంచిన దేవుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో కూడా నీ జీవితంలో ఏ మేలు కావాలని, ఏ సమస్యలు ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ శోధనలో ఉన్న ఏ అపజయాలు వెళ్తున్నావో ఆ ప్రతి దాని ప్రక్కన గొప్ప మేలును దాచి వచ్చిన దేవుడు నా దేవుడు. ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఆ మేలును పొందుకోవాలంటే ప్రార్థన ఒక్కటి మాత్రమే ప్రభువు అంగీకరించేవాడిగా ప్రార్థన ఒక్కటి. ఆ మేలులన్నింటినీ స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో కొంతమంది ఇబ్బంది పడుతూ అయా సమస్యలు బట్టి, వ్యాధులు బట్టి, బాధలు బట్టి, దేవా అనేక సమస్యలు బట్టి, శోధనలు బట్టి
కృంగిపోతూ ఉన్నారు. వారి మీద వీరి మీద ఆధారపడుతున్నారు. లోకంలో ఉన్న వారి మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభు వారిని జ్ఞాపకం చేసి పెడతాడు. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి వారిని విడిపించండి. ప్రతి బాధ నుండి వారిని విడిపించగలిగిన చాలుగా దేవుడు అని ప్రభు నీకు మొరపెట్టినట్లయితే ఆకలి మనను ఆలకించండి. అద్భుతమైన కార్యములు చేసిన దేవుడు అని మరొకసారి నీ వాక్యమును బట్టి బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాను. కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి అద్భుతమైన కార్యాలు జరిగించమని మా సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరిచి విస్తరింపచేసి ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించండి. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. ఇది నా నేను సన్నిధికి తీసుకురాబడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను. దేవా, చిన్న బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధిపరచండి. ప్రభు నీ సన్నిధికి తీసుకొచ్చి ఉండగా ఆ బిడ్డను, తల్లిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. అలాగే సాదేమో తీసుకొచ్చిన 16ను దీవించండి, ఆస్వాదించండి. వ్యక్తిపు దేవుని ఆశీర్వాదాల కుటుంబానికి సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించమని ఇంకా ముందున్నటువంటి కార్యక్రమంతటి మీరే దీవెనకరంగా జరిగించి మహిమార్గంతా ప్రభావాలు మీరే పొందుతున్నది యేసుక్రీస్తు వారికి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. అందరం కూర్చుందాం. సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్తైన యేసుక్రీస్తు పరములపైయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము బిడ్డల ఆత్మనకును కృతజ్ఞత కానుకలకును ఇదిగో ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును ఆయా రీతులుగా కార్యక్రమంలో ఎక్కించిన ప్రతి ఎవరి బిడ్డలకును, పెద్దలకును, చిన్న బిడ్డలకును ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ లోకంలో సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ దినాన్ని పుట్టినరోజు వేడుక జరుపుకున్నటువంటి బిడ్డకును, వారి కుటుంబానికి, దూరదేశంలో తల్లికి, ఇంకా ఇక సమయంలో చక్కటి భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబము ఆకుల మహాదేవ్ గారికి, వారి బిడ్డలకును, వారి బిడ్డలకును, ఈ లోకంలో సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాల్లో ఏకీపించిన ప్రతి ఒక్కరికి, ఆయా స్థలాల్లో ప్రార్థన సహాయం కోల్చున్న వారికి, బలహీనులుగా ఉన్న వారికి, ఆయా క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత, నెమ్మది, సమాధానము మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన సన్నిధిని, కాపుదల, భద్రత అనుగ్రహించి ఆయన ఆశ్చర్యమైన కార్యములు మీ కన్నులు చూసుకున్న దేవుడు మీ కన్నులందరి కన్నులు తెరిచి బలు బహాశ్రుతమైన కార్యక్రమాలు మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించునుగాక. అందరికీ వందనాలండి.